మనం యోధా ఇస్కరియోతులాగా ఉండకూడదండి. వాడు లోకాశలతో, ధనాపేక్షతో, అధికార కాంక్షతో నిండిన వాడై బయటికి మాత్రం భక్తుడిలాగా మనుషులందరి ఎదుట నటించాడు. కపట భక్తి, దేవుడంటే కపట ప్రేమ. యేసు పాటలు పాడుతుంటే వీడు కూడా పాటలు పాడుతున్నాడు. యేసు ప్రభుతో పాటు మిగతా శిష్యులతో పాటు వీడు ప్రార్థనలు చేశాడు. ఆయన బోధనన్నీ విన్నాడు. ఆయన చేసిన అద్భుతాలన్నీ చూశాడు. యోధా ఇస్కరియోతు చూస్తుండగా పుట్టుగుడ్డివాడికి కళ్ళు వచ్చాయి, చనిపోయిన వాళ్ళు బ్రతికారు, కుష్ఠరోగులు స్వస్థత పొందారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పైగా ఆహారంగా ప్రభువు మార్చినప్పుడు వీడు ప్రత్యక్ష సాక్షి. అలా దీవించబడ్డ రొట్టెలను చేపలను వీడు కూడా పంచాడు ఆ రోజు. కానీ యేసు ప్రభు బోధలు కానీ, ఆయన చేసిన అద్భుతాలు కానీ, ఆయన చేసిన ప్రార్థన కానీ, ఆయనతో కలిసి తిరిగాడు కదా 3.5 సంవత్సరాలు, ఆ సహవాసం కానీ వీడిలో రవ్వంత మార్పు కూడా తేలేదు. అన్నీ వింటున్నాడు, అన్నీ చూస్తున్నాడు, కానీ ఒక రాయిలాగా, గోడలాగా ఉంటున్నాడు. ఇలాంటి వాళ్ళు ఈరోజు మన మధ్య లేరా చెప్పండి?